రండి వాక్యం చదువుకుంటాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ విధంగా రాయబడుతూ ఉంది. చదవండి. 5వ వచనం చదువుకుందాం. సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. దేవుని యొక్క పిల్లలమైన మనం ఈ దినాల్లో అనేక సార్లు పిల్లల దారిని పిల్లలు ఉంటున్నారు, తల్లుల దారిని తల్లులు ఉంటున్నారు, తండ్రుల దారిని తండ్రులు ఉంటున్నారు. చూడండి, రకరకాలుగా ఈ రంగుల లోకములో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతూ ఉంటున్నారు. ఈ రోజున పిల్లల్ని కదపలేని పరిస్థితులు కనపడుతుంటున్నాయి. ఒక కుటుంబంలోనే సమ్మతి కలిగిన మనసు లేకుండా పోతూ ఉంది భక్తి విషయంలో. భక్తుడైన యోబు చెప్తున్నాడు, నా పిల్లలు చదవండి, సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. పిల్లరా, మరి నీ పిల్లలు నీ స్వాధీనంలో ఉన్నారా లేదా? నీ చుట్టూ ఉన్నారా లేదా? నీ కుటుంబ ప్రార్థనలో నీతో పాటు వారు కూర్చున్నారా లేదా? కానీ దేవాది దేవుడు ఎలా ఉన్నాడనేది ఈ భక్తుడు మనకు చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించాల్సింది చాలా ఉన్నది. కనుకని అనేక సార్లు పిల్లలకి మనం భక్తి నేర్పం, మనం నేర్చుకోం. అందుకని ఈ లోకంలో పిల్లలు ఏమైపోతున్నారంటే పాడైపోతూ ఉంటున్నారు. పిల్లల్ని వాక్యములో నడిపించక వాళ్ళకి మార్గం అనేది తెలియటం లేదు. ఈ లోకమును ఎలా బ్రతకాలో తెలియటం లేదు. ఈ లోకమును ఎలా చేయించాలో పిల్లలకి తెలియటల్లా. కనుకని ఈ భక్తుడు ఎంత చక్కగా రాసినాడు. చదవండి. కింద వచనంలో కొంచెం కిందకు వస్తే ఏమని అంటున్నాడు? నేను పాదములు పెట్టు అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనెయు ప్రవాహముగా పారెను. అంటే కుటుంబంలో ఐక్యత కలిగి దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు పరలోకము నుండి ఆ కుటుంబం మీదకి ఏమొచ్చిందయ్యా అంటే దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది. అక్కడ భక్తులైన యోబు గారు చెప్తున్నాడు, నేను పాదము పెట్టు అడుగెల్లా, నేను ఎక్కడ అడుగు పెడతానో అక్కడ ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది. ఆ దీవెన, ఆ ఆశీర్వాదం ఈ రాత్రికాల సమయంలో మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాం. నీ కుటుంబంగా పోగొట్టుకుంటున్నావేమో, నీ కుటుంబంగా దేవునికి కనపడతలేదేమో పరీక్షించుకోవాలి. కారణం ఏంటంటే ఆ బండ ఎవరని రాశారంటే బైబిల్లో కొత్త నిబంధనలో క్రీస్తు. ఆ బండ ఎవరయ్యా? క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద మన పిల్లలు కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద నీ పిల్లలు ఆత్మీయమైన పునాది వేసుకోవాలి. క్రీస్తు
క్రీస్తు అనే బండ మీద నీ పిల్లలు ఉంటే ఎన్నడూ కూడా వాళ్ళు తప్పిపోరు. ఈ లోకాన్ని ఎలా జయించారో వాళ్ళకి అర్థమవుతుంది. లోకం అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా బాధ్యత తీసుకోవాలి. లేకపోతే పెద్దవాడైనప్పుడు వాడి ఇష్టానుసారమైన అలవాట్లకి బానిసైపోతాడు. ముందుగా ఈ లోకంలో మనం పుట్టాం, దేవుళ్ళో మనం పుట్టాం, మనకి వాళ్ళు పుట్టారు. వాళ్ళకి బాధ్యత, వాళ్ళకి ఒక భక్తి, వాళ్ళకి ఒక దారి చూపించాల్సిన బాధ్యత ఎవరిదంటే తల్లి తండ్రిది. ఎవరో పక్కింటి వాళ్ళు చూపిరు. కనుక ఎప్పుడైతే మనము దేవుని కంట్రోల్లో ఆ పిల్లల్ని నడిపిస్తామో వాళ్ళు కూడా ఆ బండనే క్రీస్తు నుండి ఆశీర్వాదాన్ని పొందుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి ఎందుకు పుట్టాడు, ఎందుకు పెరిగాడు, ఎందుకు మనందరి కొరకు ప్రాణం పెట్టాడంటే నువ్వు నేను మనమందరము కూడా ఆయన యొక్క చేతిలో ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఇవాళ ఆ దీవులకి, ఆ ఆశీర్వాదాలకి ప్రజలు ఏమవుతున్నారంటే దూరం అయిపోతున్నారు. కారణం ఏంటి? భక్తి లేదు, కానీ భక్తిహీనత ఎక్కువైపోయింది. ప్యాషన్ భక్తి అయిపోయింది. ఏదో ప్రయాణం కొరకు ప్రార్థన, లేకపోతే ఈరోజు వాగ్దానం ఏంటని క్యాలెండర్ చిన్న మాట చూసుకోవడం. బైబిల్ అంతా తిరగేట్లు మానేశారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ ల్యాప్టాప్లో ప్రయాణంలో చదువుకుంటున్నారు, బైబిల్ ఫోన్లో చదువుకుంటున్నారు. దేవుని వాక్యంలో స్పష్టంగా ఏముందంటే జీవవాక్యాన్ని ఏం చేయాలా? చేత పట్టుకుని ఆకాశమండల జ్యోతుల వలె కనపడాలి. ఇక్కడ ఏవో అదే చెప్తున్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు అంటే ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రభు సన్నిధిలో, పాదాల దగ్గర నా చుట్టూ ఉన్నారండి. అర్థం ఏంటంటే దేవుని యొక్క దగ్గర ఉన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు అపవాది పెట్టినప్పటికీ కూడా, ఎన్ని రకాలుగా శోధన వచ్చినప్పటికీ కూడా, ఎన్ని రకాల బాధలు వచ్చినప్పటికీ కూడా ఆయన బాధలు ఇంకా చూడలేదు, వ్యాధి ఇంకా చూడలేదు. చుట్టూ ఇరుగు పొరుగు వారు, స్నేహితులతో సహా, భార్యతో సహా ఆయన్ని హింసించినప్పుడు, దూషించినప్పుడు, రకరకాలుగా బాధ పెట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడున్నాడు? క్రీస్తు అని ఎక్కడున్నాడు చెప్పండి? క్రీస్తు అని బండ దగ్గర ఉన్నాడు. అందుకని తను నష్టం వచ్చినప్పుడు శారీరకంగా దేవుడు సిగ్గుపరచలేదు. బండ నుండి నా నిమిత్తం నూనె ఎలా వస్తుందంట? ప్రవాహము అది. ఈ ఎండాకాలం అయినాక వచ్చేది ఏంటి? వర్షాలు. వర్షాలు మనం ఇంట్లో ఉండి టీవీలో, సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాం. ప్రవాహం వస్తుంది, నదులు ప్రవాహం, సముద్రం ప్రవాహం. చూడండి, ఎన్నో చెప్తూ ఉంటాం. ఎంతోమంది కొట్టుకుపోయారని వింటూ ఉంటాం, ఎంతో నష్టం వచ్చిందని వింటూ ఉంటాం. అది భౌతిక సంబంధమైంది. ఇది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాద ప్రవాహం అనే దేవుడు ఏం చేస్తున్నాడు? కుమ్మరిస్తున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని ఈ దినాల్లో చాలా మంది పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే మోకాళ్ళ యొక్క ప్రార్థన లేదు, భక్తిలో లేరు. శక్తి గల దేవుణ్ణి పాదాలు పట్టుకోవటంలా చాలా మంది. కారణం ఏంటంటే
తన విద్యను ఆధారం చేసుకుని, తన ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని, తన హోదాను ఆధారం చేసుకుని, తన యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉంటున్నాడు, వెళ్ళిపోతూ ఉంటున్నాడు ముందుకి. కానీ దేవుని మీద ఆధారపడటం తక్కువైపోయింది. చదవండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము కూడా కొన్ని మాటలు మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటే అక్కడ అంటాడు, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు అక్కడ మనకి కనపడతాడు. ఏమంటున్నాడు? ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు ఇటలీలో ఉన్నారు. ఇటలీలో ఎక్కడ ఉన్నారు? వాళ్ళ యొక్క గృహములో దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు. అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంట. ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడు దేవునికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రార్థన చేయవారు. ఆ ప్రార్థన కంట తన ముఖ్య స్నేహితులను కూడా పిలిచాడంట. ముఖ్య స్నేహితులు కూడా పిలిచాడు. ఎందుకు? కారణం ఏంటి? ప్రార్థన విలువ తెలియాలి, దేవుని విలువ తెలియాలి. దేవునికి స్నేహితులు కూడా లోబడి ఉండటం నేర్పియాలని తన బాధ్యత తీసుకున్నాడు. ఆ టైంలో భక్తిలో వీళ్ళు మునిగి తేలుతూ ఉంటే పరలోకము నుండి తండ్రి ఆజ్ఞ ప్రకారం దేవదూత వాళ్ళ మధ్యకి వచ్చింది. అక్కడ దేవదూత వచ్చి పిలుస్తుంది, కొర్నేలి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి. అంటే ఎప్పుడు కూర్చున్నారు వీళ్ళు? యాక్చువల్ గా మనం ప్రార్థనకి ఎప్పుడు పెడతా ఉంటాం, ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఉపవాస కూడిక 10:30, 11 అనుకుందాం. వీళ్ళు దరిదాపుగా 3 గంటలకి లోపు దేవదూత వచ్చేసిందండి అక్కడికి. ఎంత దర్శనం అండి! అసలు దేవదూతను చూసే భాగ్యమే కొంతమందికి లేదు. ఎన్నోసార్లు దేవదూతను చూసిన అనుభవం నాకు ఉంది, ఇప్పటికి కూడా ఉంది. మన జీకొండూరు మందిరంలో కొన్ని గంటలు మందిరంలో ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి మందిరం అంతా తిరుగుతూ ఉండదు. ఆ తాకిడి, ఆ అలికిడి అదంతా నాకు తెలుసు. చుట్టుపక్కల చెప్పేవాళ్ళు, రాత్రి ఏంటంటే మీ మందిరంలో ఎవరో తిరుగుతున్నారు అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దేవదూత వచ్చి కొర్నేలితో ఏమంటుంది? కొర్నేలి, నీ ధర్మ కార్యములు, చదవండి. దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దేవదూత వైపు చేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చూసారా? భక్తి గురించి చెప్తున్నానండి సాక్ష్యం. వాడు సాక్ష్యం ఎంత గొప్పగా ఉంది, ఎంత స్టాండర్డ్గా ఉంది, ఎంత బలంగా ఉంది, ఎంత ఎనబుద్ధి అవుతుంది మనకి. పాపం ఆయన మానవుడు కాబట్టి ఒకవేళ చిన్న తలంపు వచ్చి ఉంటుంది. ఏం తలంపు? నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందంటావా, వెళ్ళిందంటావా, లేదంటావా, ఆలకిస్తున్నాడా? అంటే మనుషులు కాబట్టి ఏదో చిన్న తలంపు వచ్చింది. అందుకే ఆ డౌట్ తీర్చడానికి, ఆ తలంపు మార్చడానికి, ఆయన పరిస్థితిని మార్చడానికి దేవదూత దేవుడు పంపించాడు. పంపించి అంటున్నాడు, ఆ దేవదూత మాట్లాడుతున్నాడు, కొర్నేలి
నీ ప్రార్థనలు నీ ప్రార్థనలు ధర్మ కార్యములను నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి దేవుని సన్నిధికు జ్ఞాపకార్థముగా చేరినవి. జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మటం కాదు కానీ మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిందా లేదా అన్నది డౌట్ పడద్దు. బైబిల్లో ఏం రాశాడంటే దిక్కుమల్ల దీన దరిద్ర ప్రార్థన కూడా వింటాడు. ఎందుకు వింటాడంటే వాళ్ళ స్థితిని మార్చడానికి వింటాడు. వేరే ప్రార్థన సృష్టికర్త అయిన దేవాది దేవుని పేరే ప్రార్థన ఆలకించువాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో మాకు తెలియదు కానీ, ఎక్కడున్నావో మాకు తెలియదు కానీ, ఏ రీతిగా ఉన్నావో మాకు తెలియదు కానీ దేవాది దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ప్రార్థన ఆలకిస్తున్నాడంట. ఎక్కడ ఉంటాడు ఆయన? చదవండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 18:18. ఎక్కడ ఉంటాడు చూడండి. ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు భూమి మీద మీరు వేటిని బంధించుదురు అవి పరలోకమందు బంధించబడును. భూమి మీద మీరు దేనిని అవి పరలోకమందు విప్పబడునని. ఏకీభవించి ప్రార్థన అనేది చదవండి. ప్రార్థన ఏకీభవించి మీలో ఇద్దరు తాము వేడుకును దేని గురించైనను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందున్న నా తండ్రి వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పరలోకమున్న తండ్రి దగ్గర నుంచి ఏం దొరుకుతుందట? తండ్రి వల్ల ఏం దొరుకుతుంది? ఏ భక్తుడు చెప్పాడు కదా, ప్రవాహములాగా దీవెన వచ్చింది. ప్రవాహములుగా నాకు ప్రతిఫలము దొరికింది అంటున్నాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన నుండి అయ్యి అని శారీరక కోరికలు కోరుకునేవాడు కాదు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, పరిస్థితులన్నీ ఏమవుతాయి? పటాపంచలు అయిపోతాయి. కనుక మోకాళ్ళ అనుభవం కావాలి. మనం అడగటం వరకే, మన తర్వాత అనుమానం పడవలసిన పని లేదు. అనుమానం పడకూడదు కూడా. ప్రార్థన చేసే ప్రార్థన వెళ్ళిపోయింది. ఇద్దరు లేకపోతే ముగ్గురు ఏకీభవిస్తే నాలుగోడు ఆయన ఉంటాడు. తన బిడ్డలు కూర్చున్నారంటే అర్థం ఏంటంటే ఆయన కూడా వచ్చి ఏకీభవిస్తాడు. ఆయన కూడా కూర్చుంటాడు. ఆయన కూడా మనతో పాటు కూర్చుని దేవుని యొక్క పిల్లలమైన మనం ఏమి చెబుతున్నామో అది అంటాడు. ఆ దేవాది దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే మానవులమైన మనము ఏది చెబుతామో అది వినటానికి తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి మన విజ్ఞాపన అంతా చెప్పి మరలా మనకి ఏ వివరం తిరిగి వచ్చి మళ్ళీ మనకు చెప్తా ఉంటాడు. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆ దేవుడిని మనం మన హృదయంలో ఉంచుకుని మనం ఏం చేస్తున్నాం? దిగులు పడుతున్నాం, సిద్ధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు ఎవరు కూడా తీర్చలేరు అంటున్నారు. మరి కొంతమంది ఏమి చెబుతున్నారంటే ప్రతిదీ కూడా దేవుని మీద ఎత్తి ఎన్నని మోస్తాడు అని చెప్పేవాడు కూడా ఉన్నారు. ప్రతిదీ చెబితే దేవుడు ఎన్నని ఆలకిస్తాడు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. చిన్నది చెప్పినా అతి పెద్దది చెప్పినా రేయింబొగులు 24 hours ఆపుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నా ఆయన ఏ మాత్రం విసుక్కునేవాడు కాడు. విసుక్కునే దేవుడు కాదంట, కార్యము జరిగించే దేవుడు.
ఈ దేవుడు ఎవరు? ఇక్కడ చెప్పాడు కదా, ఎవరని ఈ దేవుడు ఎవరా దేవుడు? ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఏకీభవించి మనం ఏది చెబుతున్నామో అది ఎలా అనగా వింటాడు. ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట ఎక్కడ కూడి ఉందురో అక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు ఎక్కడ కూడి ఉందరు వారి మధ్య ఉందునని మీతో 18 అధ్యాయం 20 వచ్చిన అన్నాడు, నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను, నేను కూడా మీతో కూర్చున్నాను, నేను కూడా మీతో ఉన్నాను. ఎప్పుడైతే మనం ప్రార్థన స్టార్ట్ చేసామో ఆయన మనతో కూర్చున్నాడు, మనతో ఉన్నాడు. కనుక ఏ విషయంలో కూడా దిగులు పడకుండా ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించే దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేస్తాడు. చదవండి ద్వితీయోపదేశకాండం ఎలాంటి దేవుడో చూడండి. 4వ అధ్యాయంలో ఏమని చెబుతున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి. ఎలయనగా మనము ఆయనకు మొర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మోషే భక్తుడు చెబుతున్నాడు, ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మన దేవుడు, మనతో ఏకీభవించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, సమీపంగా ఉన్న దేవుడు. అదే ఏమో అనుభవంతో చెప్పాడు కదా, సర్వశక్తుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే మనకి ఏదైనా సరే ఏం చేయగలడు? సమకూర్చగలడు. తెలియని రీతిగా ఆయన మన కార్యాన్ని సఫలము చేయగలిగే శక్తి ఉన్నది. అంత గొప్ప దేవుడు అన్నమాట ఈ దేవుడు. అంత సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామి, సార్వభౌమ అధికారం కలిగిన వాడు, తరాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము కూడా ఒకటే రీతిగా ఉన్నాడు. నీ మనని అంగీకరిస్తాడు, నీ మనవి ఆలకిస్తాడు, నీ ఎంక చూస్తున్నాడు. ఎప్పుడు నా మీద ఆధారపడతారా వీళ్ళని, ఎప్పుడు వాళ్ళ సమస్యను నా చేతిలో పెడతారా, వాళ్ళకి సాల్వ్ చేద్దామని ఆయన చూస్తున్నాడు. ఈ అనుభవంతో మోషే గారు చెప్తున్నాడు, ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఈ గొప్ప జనానికి ఎవరు సమీపంగా ఉంటాడంటే, ఎవరికి బాధ్యత ఉంటుందంటే, తన చేతులతో ఎవరైతే మానవుని సృష్టిని కలుగజేసారో ఆ దేవుడికే ఏముంటుంది? బాధ్యత ఉంటుంది మన మీద. అనుభవంతో చెప్తున్నాడు మోషే గారు, ఏ గొప్ప జనానికి ఏ దేవుడు లేడు సమీపంగా, నీ మరణ ఆలకించేవాడు లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. సమీపంగా ఉన్న దేవుడు సర్వ కార్యములు చేయటానికి ఏమాత్రం కూడా వెనక్కి చేయి తీసేవాడు కాదు ఆయన. అందుకని ప్రతి ఒక్కరు మనం సువార్త చెప్పినప్పుడు లేకపోతే ఇతరులతో మాట్లాడినప్పుడు దేవుడి మీద ఆధారపడి బతుకమ్మ అని చెప్తూ ఉంటాం. డాక్టర్ కూడా ఏం చెప్తాడు? ఆయన వల్ల కాదు, ఇక ఆయన మందులు పనిచేయట్లేదు అన్నప్పుడు ఇంకా మా వంతు మేము ప్రయత్నము చేసాము, ఇంకా పైన ఉన్నవాడి దయే అంటారు. కానీ మా కష్టార్జితం అంతా హాస్పిటల్ పెట్టిన డాక్టర్ చేతులు ఎత్తేసేటప్పుడు ఏమంటాడు? మా వల్ల కాదు. అయితే దేవుడు అలా నా వల్ల కాదు, నువ్వు ఇంత బరువు నా మీద పెడుతున్నావు, ఇంత భారం పెడుతున్నావు, ఇంత సమస్యలు పెడుతున్నావు, ఇంత కంప్లైంట్లు నా దగ్గర తీసుకొస్తున్నావు, ఎన్నని చేయాలి, ఇంకొకరు చేయాలి కదా అనేవాడు కాదు.
కాదు. ఎందుకు కాదు? ఆయన ఏదైనా చేయగలడు. సంవత్సరం పోయిన సంవత్సరం వచ్చిందిగా, పాట కూడా వచ్చింది కదా, ఏమైనా చేయగలడు. కథ మొత్తం నీ జాతకాన్ని మార్చి పారేస్తాడు. నీ స్థితినే మార్చేస్తాడు, నీ గతినే మార్చేస్తాడు. కనుకని మనం దిగులు పడి సమస్యలు కొనుక్కు తెచ్చుకొని అనేకులు ఈ పరిస్థితులు ఇంకా నాకెవరు చేయరని మరణానికి గురైపోతూ ఉంటారు. అలా చేయకూడదండి. అంతగా మరణాన్ని తీసుకుంటే వారు దేవుడి రాజ్యానికి వెళ్తారు. అట్లా ఆత్మహత్యకు గురైపోతే, సొంత నిర్ణయంతో చనిపోతే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, భూలోకాన్ని పోగొట్టుకుంటారు, కుటుంబాన్ని పోగొట్టుకుంటారు, బంధువులు పోగొట్టుకుంటారు, అందరినీ పోగొట్టుకుంటారు. అట్లా ఎంతమంది ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు, అంతమంది ఆత్మహత్య చేసుకునేది ఎంతమంది. ఇంకేళ్ళకి జ్ఞానోదయం కలగటం లేదు. కలిగించేవాడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియటం లేదు. కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, నా పిల్లలేంటో నాతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏదో నేను చెయ్యాలి. వాళ్ళు అడుగుతున్నారు, అడిగిన దాన్ని నేను చెయ్యాలి కదండి. చేయాలా వద్దా? చెయ్యాలా వద్దా? అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యము చేసేవాడు దేవుడు. పోయిన ఆల్నైట్కి, అంతకుముందు ఆల్నైట్కి అన్నం మరి చేత్తో పట్టుకుని వీడియో తీశాడు. ఇవాళ ఏమిచ్చాడు దేవుడు? ఇంకేమిచ్చాడు? ఇదిగోండి మైక్రోఫోన్లు కూడా ఇచ్చేసాడు. అంటే ఎందుకు? ఆయన పని కొరకు, ఆయన ఘనత కొరకు. ఆయన ఘనత కొరకు మనం ఉపయోగించడం మన దీవెనలు అయ్యే వస్తాయి. ఆయన పని మనం చేయాలి, మన పని ఆయన చేస్తాడు. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఈరోజు ఉదయం ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తేనండి. నిన్న సాయంత్రం విసనపేట యూనివర్సిటీకి వెళ్ళాను. ఈరోజు ఆ రాత్రి వాళ్ళ ఇంట్లోనే ఆ సహోదరుడు సంఘబద్ధ గారి ఇంట్లో పడుకున్నాను. పొద్దున్నే లేచి ఇటు వద్దాం అనుకుంటే సూరంపాలెం వెళ్ళమని దేవుడు మాట్లాడుతాడు. వెళ్ళాను. సూరంపాలెం ఒక సహోదరుడు మన విశ్వాసులు ఉన్నారు, వాళ్ళని దర్శించుకుంటా వెళ్తే అక్కడికి ఒక సాధు గారు వచ్చాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయనకి టీ అది ఇచ్చి దేవుని గురించి కొన్ని విషయాలు మాట్లాడితే ఆయన బాధలు సాధలన్నీ చెప్పి ఎంతో ఏం చేశాడో తెలుసా? కంఠం నీరు పెట్టాడు. కానీ ఆయనతో పాటలు పాడించా, ఎస్ప్రో పాటలు పాడితే అసలు ఆ స్వరము ఎంత చక్కగా ఉందో. అయినాక చూడండి, దాంట్లో ఉండి మా ఛానల్ కూడా పెట్టాను. కారణం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు గురించి పొద్దున్నే లగంగానే ఆయన ప్రార్థన చేసుకుంటాడంట, దేవుణ్ణి అడుగుతాడంట. బతుకు తెరువండి, ఏం చేస్తాం? నా పిల్లలందరూ మారారు, అందరూ యేసు ప్రభువులోకి వెళ్ళిపోయారు, నేను ఒక్కనే వెళ్తలా అనుకుంటున్నానంట. ఈరోజు నాకు సాయం చేయాలని అడిగానంట దేవుడిని. ఈరోజు కూడా నేను ఏం చెప్పానంటే, ఒక్క ఆత్మకైనా నేను సువార్త చెప్పాలని నేను కోరుకున్నా దేవుడి దగ్గర. తెల్లవారుజామున లేచి కాసేపు బైబిల్ చదివి, 4 లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసి ఎవరికన్నా ఒకళ్ళకి చెప్పాలి ప్రభు అంటే, ఆ ఒక సహోదరు ఇంట్లో కూర్చొని పాలు తాగుతూ ఉంటుంటే ఆయన వచ్చాడు. బయట కూర్చోబెట్టమన్నాను, కూర్చున్నాడు. ఆయనకి కూడా టీ ఇచ్చి కూర్చున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు నా గురించి అని అన్నాడు. వెళ్ళి కొన్ని విషయాలు చెప్తే ఆయన చాలా శ్రద్ధగా విన్నాడు. చివరికి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంటాడు అనుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ప్రార్థన చేయండి అని కోరుకున్నాడు. ప్రార్థన చేయండి అని కోరుకున్నాడు. చాలాసేపు మాట్లాడాను ఆయనతోటి, ప్రార్థన కూడా చేశాను ఆయనకి. సృష్టికర్త అయిన దేవుడికి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పాడు. కలిగిన మన
మనం దేవుని పిల్లలమైన మన దేవుడు సమీపంగా ఉన్నాడు. నువ్వు నమ్మి కూడా ఆయన వాడుకోలేకపోతున్నావు, ఆయన మీద ఆధారపడలేకపోతున్నావు, ఆయనతో పనులు చేపించుకోలేకపోతున్నావు. ఆ కారణం చేతే మరణానికి ఏమైపోతున్నారు? గురైపోతున్నారు. ఎవరు చేస్తారు ప్రార్థన? చివరి మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి, మత్తయి సువార్త చూడండి, కొత్త నిబంధనలో 18వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయము 7వ వచనం. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. క్షమించండి, లోకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొని, దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న వాళ్ళు చేస్తారంట. 18వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. లోకాసు వార్త 18వ అధ్యాయము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు గురించి మొరపెట్టుకొనును వారికి న్యాయం. దివారాత్రులు ఏం చేస్తున్నారంట? వీళ్ళు మొరపెట్టుకుంటున్నారు. వారికి న్యాయం తీర్చడా. అంటే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు నిద్రపోరు, రేయనక పగలనక ఏం చేస్తారు? ప్రార్థన పనిలోనే ఉంటారు అన్నమాట కదా. అక్కడ అదే అంటున్నాడా? ఎలాంటి ప్రార్థన చేయాలి? రాత్రింబగళ్ళు తేడా లేదు. దివారాత్రులు అంటే నువ్వు ఎప్పుడైనా చెయ్యి, రాత్రి చెయ్యి, పగలు చెయ్యి. సేవలో మనం ఉన్నాము. సేవకుల పని ఏంటంటే ప్రయాణంలో ప్రార్థన చేయాలి, మందిరంలో ప్రార్థన చేసుకోవాలా, మన వ్యక్తిగతంగా చేసుకోవాలా. మన డ్యూటీ అది, మనం చేయాల్సిన పని. ఎలాంటి ప్రార్థన చేయాలా? 18వ అధ్యాయం ఫస్ట్ మాట అంటాడు, వారు విసుకక ప్రార్థన చేయాలి. ఇసుకుదల లేని ప్రార్థన చేయాలంట. కొంతకాలం కొన్ని అంశాల కొరకు చేసి ఇసుకొచ్చేసి ఏమంటాం? దేవుడు నా మొర ఆలకించలేదు, లేక వద్దులే అని అనుకుంటాం. 57వ కీర్తన ఏమంటాడు తెలుసా? 57వ కీర్తనలో ఏమంటాడు? ఒకసారి చదవండి. 57వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? దేవా నీ శరణు వచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు. 57వ అధ్యాయంలో కీర్తనలు 57వ అధ్యాయము ఏం చెప్తున్నారు? మొదటిదే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు. ఒక అంశం పట్టుకున్నామంటే అది అయ్యే వరకు కూడా, అది తొలగిపోయే వరకు, మనల్ని విడిచిపెట్టి పారిపోయేదాకా దాని కొరకు ఏం చేయాలంట? అంటే నీ పాదాల దగ్గర ఉన్నాను, నీ పాదాలు పట్టుకుని బతిమాలుతున్నాను, నీ శరణు తెచ్చి ఉన్నానయ్యా. ఈ ఆపదలు తొలగిపోయే వరకు కూడా నేను వదలను నిన్ను. తర్వాత వదిలేస్తున్నా, తర్వాత వదలను. ఆపదలు నాకు అడ్డుగా ఉన్నాయి, తొలగించు ముందు అర్జెంటుగా. కనుక మనం ఒక సోదరుడు చెప్పాడు, నాకు చాలా ఆనందం నాకు ఇప్పుడు కూడా. ఏదైనా ఒక అంశం పట్టుకుంటుంట అది సాల్వ్ అయ్యే వరకు కూడా దేవుణ్ణి ఏం చేయాలా? అడుగుతూనే ఉండాలంట, తొందర పెట్టాలంట. ఆయన్ని చేసే ప్రభు తొందరగా చేసి, ఇంకా ఎందుకు అనవసరం అది నాకు, నా పరిస్థితికి, నా పరిచర్యకి, లేకపోతే నా ఆత్మీయ జీవితానికి, నా కుటుంబానికి అడ్డుగా నిలబడింది ఆపద తెచ్చేది ఉండే అపవాది. కనుక దాన్ని తొలగించు.
దాన్ని నా కళ్ళ ముందు కనబరుగున చేయమని ప్రార్థన చేయాలంట. అప్పుడే మనకు అద్భుతమైన కార్యం జరుగుద్ది. ఇతరులకి మనం సాక్ష్య రూపంగా చెప్తాం. మనమే బాధ్యత తీసుకోకపోతే ఇంక ఇతరులు ఏమి నేర్చుకుంటారు? మనమే మన కుటుంబాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయకపోతే ఇతరులకి ఇంకేం చెప్పగలదు? కొంతమంది చేస్తూ ఉంటారు సేవకులు కూడా. ఎవడ ప్రార్థన వాళ్ళదే, ఎవడ భక్తి వాళ్ళదే. ఏబు కంటే గొప్పవరమా మనం? మోషే కంటే గొప్పవరమా? లోక కంటే గొప్పవరమా? ఈయన మాదిరిగా తీసుకోవాలి మనం. అప్పుడే మన కుటుంబాలకి దేవుడు ఏం పంపిస్తారు? ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. కనుక పరిస్థితులు అంక చూడకూడదు, కానీ ప్రభు ఇంకా చూడాలి. ఈ రాత్రికాల సమయంలో మనం కొంత సమయం ఆయన పాదాల దగ్గర మనం గడిపే వరంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, చెప్పిన మాటలు బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలించండి. అనేకులు ఇంటూ వచ్చారు ప్రభా, మరి కనికరించి సహాయం చేయండి. వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభు. ఈ రాత్రి మేము కొంత సమయం ప్రార్థనలకు వెళ్తుండగా ప్రభా, మరి మీరే మమ్మల్ని బలపరచమని సహాయం చేయండి. యేసయ్య నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అదే ఏర్పడుతుంది నొక్కండి.